హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు వ్యవసాయ శాఖ నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది చేశారండి. అండ్ ఈ వీడియో చూస్తున్న వారందరూ ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఇది వచ్చేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఫ్రెండ్స్. ఇది పర్మనెంట్ జాబ్ అయితే ఉంటుంది ఇది. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే ఆంధ్ర తెలంగాణ మరి ఎవరైనా దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 2 రకాలుగా ఉద్యోగాలు అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫస్ట్ సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ యానిమల్ సైన్స్ అండ్ దాంతోపాటు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3. ఇందులో ఫస్ట్ పోస్ట్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే 15,600 రూపాయల శాలరీ ఉంటుంది. దాంతో ప్లస్ అన్ని అలవెన్స్ అన్ని కలిపి అయితే వస్తాయి. అండ్ సెకండ్ పోస్ట్ 15,200 రూపాయల శాలరీ ఉంటుంది దీనికి. దాంతోపాటు అన్ని అలవెన్స్ కూడా దీనికైతే వస్తాయి. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. ఇక్కడ www. అనేది ఉంది కదా, ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇందులోకి వెళ్ళి మీరు పూర్తి వివరాలు కూడా మీరు అయితే చూసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను నేను. అక్కడికి వెళ్ళి అయితే పూర్తిగా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ గురించి మీరు చూసుకోవచ్చు అండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ పోస్ట్కి వచ్చేసి 35 సంవత్సరాల వరకు అయితే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు దీనికి. అలాగే క్వాలిఫికేషన్ కూడా మనకు మాస్టర్స్ డిగ్రీ అయితే చేసి అయితే ఉండాలి దీనికి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు సెకండ్ పోస్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3. ఇది వచ్చేసి మనకు 27 ఇయర్స్ వరకు అయితే దీనికైతే ఏజ్ లిమిట్ అయితే ఉంటుందండి. అలాగే 12th క్లాస్ చేసిన వారు దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు దీనికి. అండ్ అదేవిధంగా మనకు ఏజ్ రిలాక్షన్స్ కూడా ఉంటాయండి దీనికి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి అందరికీ కూడా ఏజ్ రిలాక్షన్ అయితే ఉంటుంది. అలాగే వీడియో చూస్తున్న వారు ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే అందరికీ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మీరు ఆఫ్లైన్లో మాత్రమే దీనికైతే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు పోస్ట్ చేసుకోవాల్సిన అడ్రస్ ఇక్కడ చూసుకున్నట్లయితే చైర్మన్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ట్రస్ట్ శారదానగర్ అని ఉంది కదా, దీనికైతే మీరైతే పోస్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. డిస్ట్రిక్ట్ పూణే. ఇక్కడ పిన్ నెంబర్ కూడా ఉంది కింద, ఒకసారి మీరైతే ఒకసారి అబ్జర్వ్ అయితే చేయండి. మనకైతే ఒక అప్లికేషన్ అయితే ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ అప్లికేషన్ కూడా నేను ఎలా ఫిలప్ చేయాలనేది కూడా నేను పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనము ఈ వీడియో చూస్తున్న కింద అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే పూర్తి వివరాలు అయితే చూసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మీరు మనకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా వెళ్ళి మీరు ఈ యొక్క అప్లికేషన్ కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అండి. అలాగే నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు జస్ట్ ఒక ఇంటర్వ్యూ ద్వారా అయితే దీనికైతే సెలెక్ట్ అనేది చేసుకుంటారు వీరు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇంటర్వ్యూ వెళ్ళే పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారికి టీఏడిఏలు అయితే ఎలాంటివి అయితే ప్రొవైడ్ చేయరు అని అయితే దీనికైతే చెప్తున్నారండి వీరు. అలాగే నెక్స్ట్ ఇక్కడ మీరు ఇంటర్వ్యూ వచ్చేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు జిరాక్స్ కూడా తీసుకురావాల్సి అయితే ఉంటుంది దీనికి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనము 500 రూపీస్ అయితే డీడీ అయితే తీయడం అయితే జరుగుతుంది దీనికి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆ డీడీ కూడా ఇక్కడ ఎవరి పేరు మీద తీయాలనేది కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేసి అయితే ఉంది. వారి పేరు మీదనే ఇక్కడ మీరు 500 రూపీస్ నుంచి అయితే డీడీ అయితే తీయడం అయితే జరుగుతుందండి దీనికి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే మనకైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఏ విధంగా అయితే ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేము అండ్ మీ యొక్క ఫుల్ నేము, మీ ఫాదర్ నేము, మెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, అలాగే ఏజ్, మీరు మేల్ ఆర్ ఫీమేల్, మీ యొక్క క్యాస్ట్, అదేవిధంగా మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ దాంతోపాటు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే మీరు మీ యొక్క ఎక్కడ చదువుకున్నారు, మీ పర్సంటేజ్ ఎంత అనేది మొత్తం అందులో ఫిలప్ చేసుకోవాలి. మీ యొక్క యూనివర్సిటీ అవంతా అందులో టైప్ చేసుకొని ఇక్కడ డీడీ నెంబరు అండ్ బ్యాంకు డేటు, మీరు ఎప్పుడు అయితే మీరు ఈ యొక్క డీడీ అయితే తీశారనేది ఆ డేట్, ఇవన్నీ ఫిలప్ చేసుకొని అయితే మీరు పోస్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా అయితే ఒక నోటిఫికేషన్ అయితే ఉంది. మరిన్ని నోటిఫికేషన్ల వీడియోల గురించి నా యొక్క యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అనేది చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. జై జవాన్, జై హింద్.